బీజేపీ పార్టీకి సంబంధించి హిందువుల మీద దాడులు జరిగితేనే ఏమైనా పట్టించుకుంటదా? ఆడవాళ్ళకు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎక్కడైనా మాట్లాడే పరిస్థితి మీరు ఉందంటారా? గత వీడియోలు చూడండి. సార్ వీడియోలు అవన్నీ వద్దు సార్. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్. ఎందుకు ఎవ్వరికి ఏం అన్యాయం జరిగినా బీజేపీ పార్టీ డెఫినెట్ గా లా స్పందిస్తుంది. అండ్ ఆర్డర్ అసలు ఎంత మాత్రాన ఉంది? ఎక్కడ అంటే ఈ 15 నెలల కాలం పాటు ఎంత మంది ఆడపిల్లలు హింసకు గురయ్యారో తెలుసా? ఎంత ఎక్కడ మంది తెలంగాణ స్టేట్ లో తెలంగాణ స్టేట్ లోనా? అవును, ఆబ్వియస్ గా డెఫినెట్ గా ప్రాబ్లం ఉంది. చెప్తా, రాష్ట్రానికి హోంమంత్రే లేడు, సమీక్షలో కూడా చేయాలి. సీఎం గారికి ఆయన కుర్చీ సంలాయించుకోనికి సగం టైం పోతుంది. ఈడికెళ్ళి ఒకడు కూర్చుతాడు, ఆడికెళ్ళి వాళ్ళని సంలాయించుకోనికి సగం పోతుంది. మీదికెళ్ళి పెట్టెలు మోయనికి సగం టైం పోతుంది. వసూలు చేయడానికి సగం టైం పోతుంది. పాపం మేడ సమీక్షలు చేస్తాడు. అలా మళ్ళీ సీఎం గారిగా చేయాలి, హోమ్ మినిస్టర్ సమీక్షలు కూడా చేయాలి. రాష్ట్రానికి ఎవరు అడుగుతున్నారు హోంమంత్రి ఏడని. బీఆర్ఎస్ వాళ్ళు ఆ లొల్లి పెడుతురు కదా, మరి ఒక్కసారి కూడా గట్టిగా అడుగుతలేరు కదా. అడుగుతారా? అడుగుతానే లేరు. హోంమంత్రి ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తీవ్రమైన రోజు, ప్రాబ్లం అయిన రోజు తెలుస్తుంది వాళ్ళకి. రైట్. ఇంకా తాగునీరు సాగునీటి విషయానికి వస్తే ఏం చెప్తారు? రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు, పంట పొలాలు ముందే వర్షాలు లేవు. ఇప్పుడు ఎండాకాలంలో వర్షాలు ఎట్లా పడతాయి సార్? లాస్ట్ ఇయర్ వర్షాలు ఉన్నాయా? వర్షాలు లేవంటే ఇప్పుడు పోయిన రెయిన్ సీజన్ లో వర్షాలు ఉన్నాయా? గట్టిగానే పడ్డాయి. ఎవరు చెప్పారు మీకు? వర్షాలు లేవు, నీళ్లు లేవు, చక్కగా చెరువులలో నీళ్లు లేవు. చూసుకోండి మీరు కరెక్ట్గా. బోర్ వాటరే లేవు. వర్షం గట్టిగా పడకపోతే బుడమేరు ఎందుకు పొంగిద్ది? అటు ఖమ్మం జిల్లా ఇవన్నీ ఎందుకు ఫ్లోయింగ్ వాటర్ వచ్చేది లెక్క పెట్టకు. దాదాపు ఈ సంవత్సరం వర్షాలు పడిన తర్వాత 844 టీఎంసీలు వాటర్ సముద్రంలో కలిసింది. అది దానికి ఎవరు ఆపలేరు. సముద్రంలోకి కలిసే వాటర్ని ఎవ్వరు ప్రపంచంలో ఆపలేరు. దాని డ్యాములు కడితేనే కుదురుతుంది. డ్యాములు కట్టే ప్రొవిజన్ ఉండాలి కదా. చెరువులన్నీ ఎండిపోయి ఇప్పుడు మా ఫామ్ హౌస్ కాడ వాటర్ లేవు. చుట్టుపక్కలంతా వాటర్ లేవు. మామిడి రైతులు ఏడుస్తున్నారు వాటర్ లేక. ఎన్ని చెరువులలో నీళ్లు ఉన్నాయి చెప్పండి? చాలా చెరువులలో స్టోరేజ్ చేసుకోవాలి మరి కదా. ప్రభుత్వం కూడా ముందుగానే అంచనా వేసుకొని పూడికలు తీయాలి, స్టోరేజ్ చేయాలి. గత ప్రభుత్వము పూడికలు తీసినారు. గత ప్రభుత్వము అది కూడా నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ పైన అయింది. పూడికలు తీస్తే కొంచెం స్టోరేజ్ అవుతుంది. ఈ ప్రభుత్వం అయితే ఈ మొన్ననే వచ్చింది కదా, పూడికల వరకు కూడా ఆలోచన చేయలేదు. అంటే అవగాహన రహిత లోపంతోనే ఈ ముందుగానే అంచనా వేసుకోకుండా. డెఫినెట్ గా ముందుగానే అంచనా వేసుకోకుండా ఒకటి, నెక్స్ట్ బడ్జెట్ లేక ఒకటి, 2 షార్ట్ టర్మ్ పూడికలు ఇవన్నీ ఆలోచన చేయడానికి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటోళ్ళు కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు అనుకూలంగా ప్రకృతి అనుకూలంగా ఉండాలి. అంటే కాదు సార్, ఇప్పుడు కేసీఆర్ 4 రోజులు ప్రకృతి అనుకూలంగా ఉన్నది. కేసీఆర్ 4 రోజులు మంచి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మా ఫామ్ హౌస్ లోనే ట్యాంకర్లు కొనుక్కొని చెట్లకు నీళ్ళు పోసే పరిస్థితి. క్లౌడ్ బస్ట్ ఏమో చేయాలి. క్లౌడ్ బస్ట్ చేస్తే అంత వర్కౌట్ కాదు. టెంపరీ అని అంత హెవీ రెయిన్స్, చెరువులు నిండే అంత రెయిన్స్ ఏం కావు. ఇప్పుడున్న మంత్రివర్గం కూడా చూస్తే దాదాపు వాళ్ళకి ఎన్నో ఏళ్ల మంత్రిగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అనుభవం ఉన్న ఎందుకు ఇంత మరి అవగాహన లేదు? 10 ఏళ్ళు లేరు కదా. ఫస్ట్ వాళ్ళ డ్యాములు నింపుకోవాలి. వాళ్ళ డబ్బులు నింపుకున్న తర్వాత నెక్స్ట్ పనులు ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తారేమో. ఏడున్నాయా డబ్బులే లేవు. 10 ఏళ్ళ నుంచి రాజకీయ సన్యాసం చేసినట్టే ఉండే. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ జాగాలు, స్కీములు, ఎల్ఆర్ఎస్ అవన్నీ పెట్టే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. రైతు బంధు కోసం అయితే రీసెంట్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఒకనొక టైంలో అక్కడ ధర్నా చౌక్ లో అయితే ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు ఏంటి మొత్తం అంతా ఈటల రాజేంద్ర గారు లేకపోతే గౌడ్ అంటే మీరందరూ వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. అది ఆల్మోస్ట్ ఒక 3 days 4 days గట్టిగా చేసినట్టున్నారు మీరైతే. కానీ దానివల్ల ఏమన్నా అంటే యూజ్ అయ్యిందంటారా? ఇప్పుడు అంటే ఈ రోజు రైతులు ఇంత బాధపడుతున్నారు కాబట్టి. దున్నపోతు మీద వర్షం పడితే ఏమైనా ఉంటుందా? ఉండదు. ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం కూడా అట్లనే ఉండదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉండదు. ఏం స్పందన లేదు, ఏం లేదు. ఒక సమస్య కాదు కదా. సో వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలి, ప్రజల గుణపాఠం. ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఎట్లయితే 3.5 సంవత్సరాలు పాటు లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకు పెడతారు? అవి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉంటాయి. ఇప్పుడు ఉండాలి కదా. ఇప్పటి వరకు డిసెంబర్ లో ఉండాలి. బట్ మేయర్ కి సంబంధించి ఉండయమ్మా ప్రమాణ స్వీకారం ఏ రోజైతే చేశారో అవన్నీ కారణాలు సాకులు. ఇవాళ మట్టి కొట్టుకపోతారు, సునామీలో కొట్టుకపోయినట్టు కొట్టుకపోతారు. ప్రజలు ఎవరు ఓటేసే పరిస్థితి లేరు, డ్రాగ్ చేస్తారు. ఈ లోపల ఏమైనా మంచి చేసి మార్కులు కొట్టద్దామనే ప్రయత్నం లేదు. కానీ వీళ్ళతో ఏం మంచి అవుతుంది? ఎప్పుడు జీవితంలో మంచి చేయరు. కాంగ్రెస్ ఎప్పుడు మంచి చేయరు.